బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మరోసారి కాంగ్రెస్ దే అన్నారు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామన్న ఆయన జీహెచ్ఎంసీలో మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉండి తెచ్చిన నిధులు ఎన్ని, ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఆవరణలో బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, అటు పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. మరోసారి మేయర్ పీఠం కాంగ్రెస్ దే అంటూ కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ మొత్తానికి చాలా రోజుల తర్వాత తాజా రాజకీయాలపైన, అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అంశాలే కానివ్వండి, అదేవిధంగా రానున్నటువంటి ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిటిపైన కూడా కాసేపటి క్రితం చిట్ చాట్లో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ అన్నిటికీ సమాధానాలు చెప్పారు. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాము, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అటు కార్పొరేటర్లతో మేయర్ సమావేశం ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశం అనేది రసాబసాగా కొనసాగింది. ఒకవైపు బీఆర్ఎస్ నేతల ఆమోదం తెలపకుండానే సమావేశంలో ఉన్నటువంటి బడ్జెట్కి ఆమోదం తెలిపారు అంటూ బీఆర్ఎస్ నేతలు, మరొక వైపు మా ఎక్కడైతే కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి మా కార్పొరేషన్స్కి నిధులు కేటాయించండి అంటూ కూడా బీజేపీ వాళ్ళు వినూత్నంగా భిక్షాటన చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాము. దానిపైన పీసీసీ మాట్లాడుతూ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ గ్రేటర్ని బలోపేతం చేస్తున్నాము. నెక్స్ట్ ఏదైతే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెసే గెలుస్తుంది. మరొకసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కూడా మేమే దక్కించుకుంటాము అంటూ కూడా ప్రస్తుతం చెప్పడం జరిగింది. మరొక వైపు బీజేపీ కార్పొరేటర్లు ఈరోజు భిక్షాటన చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు కేంద్రంలో ఉన్నదే బీజేపీ ప్రభుత్వం, ఇదే భిక్షాటన వెళ్ళి కేంద్రంలో చేసి అక్కడ నుంచి నిధులు తీసుకొని రావాలి, నిధుల కోసం పోరాటం చేయాలి, కానీ ఈరోజు భిక్షాటన చేయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. మరొక వైపు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఏదైతే గాంధీ కలగన్నటువంటి రాజ్యాన్ని, దేశాన్ని మా ప్రభుత్వం తీసుకొస్తుంది, కన్నా సమానత్వం కోసం పథకాలన్నింటినీ కూడా మేము రూపొందించాము. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రెస్టీజియస్గా చేస్తామన్నటువంటి కులగణనను కూడా మేము ప్రతిపక్షాలు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము కులగణనను కంప్లీట్ చేసి చూపించాము. దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచి ఉన్నాము. అసలు క్యాస్ట్ సెన్సస్ అనేది ఎవరు చేయలేదు, మా ప్రభుత్వమే చేసింది. అయితే క్యాస్ట్ సెన్సస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి అందజేస్తుంది అంటూ కూడా చెప్పారు. ఇంకొక వైపు ప్రస్తుతం రిజర్వేషన్ పెంచాలి అంటూ అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చించాము. అయితే ఏదైతే రిజర్వేషన్ పెంచాలి అనుకున్నటువంటి థాట్ ఉందో అది లోకల్ బాడీ ఎన్నికల్లో నిర్వహణ మీద నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని పదే ఆరోపణలు చేస్తున్నారు. అందులో అవాస్తవం ఉంది. బీఆర్ఎస్ హయాంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి దానికంటూ ఒక గాడిన పెట్టాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే హామీలు నెరవేర్చట్లేదు, 4 పథకాలపైన వస్తున్నటువంటి ఆరోపణలే కానివ్వండి, నెగటివిటీ కానివ్వండి, వీటన్నిటిని కూడా తిప్పుకొడుతూ టీఆర్ఎస్ మాదిరిగా మేము గడీల పాలన చేయడం లేదు, ప్రస్తుతం ప్రజాపాలన జరుగుతుందని చెప్పారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నిన్న ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ట్విట్టర్లో ఒక మెయిన్ హ్యాండిల్ నుంచి ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలని వచ్చినటువంటి సమయంలో ఎక్కువగా ఫామ్ హౌస్ పాలనకే మద్దతు పలికినట్టుగా ట్విట్టర్ హ్యాండిల్లో చూపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఆయన ముందు పెట్టినటువంటి సమయంలో ఎవరైతే ఆ ఫామ్ హౌస్ పాలన కావాలనుకున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, అది ఎంతవరకు కరెక్ట్. గతంలో మొత్తం కూడా నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అలాంటి పాలన మీరు ఎలా కావాలనుకుంటున్నారు? ప్రస్తుతం కాంగ్రెస్ వల్ల ప్రజాపాలన జరుగుతుంది, ఇదే అందరికీ మంచిది అంటూ కూడా చెప్పారు. ఇక అన్ని అంశాల మీద రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2వ తారీఖు సూర్యాపేటలోకి రాబోతున్నారు. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. మరొక వైపు ఎమ్మెల్సీలు మంత్రులకు సంబంధించినటువంటి
రీసెంట్గా పటాన్చెరులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానిపైన కూడా మాట్లాడారు. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ఫోటోలు ఖచ్చితంగా పెట్టుకోవాలంటూ కూడా సూచించారు. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి అన్నదాన్ని మార్ఫింగ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా గడ్డం స్పీకర్ మాట్లాడినటువంటిది కూడా మార్ఫింగ్ చేశారు. కేవలం రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కేసీఆర్ 10 ఏళ్ళు పాలించాడు, ఉద్యమ నాయకుడిగా ఆయన్ని ప్రజలు అభిమానిస్తారు, కానీ ప్రజా పాలన అంటే ఒక పాలన చేసినటువంటి నాయకుడిగా అయితే అతను ఎవరు అభిమానించారు. మొత్తం కూడా ఈ 10 ఏళ్లలో ఏదైతే పాలన ఉందో అది కేవలం అధికార దుర్వినియోగమే చేశారు, గడిల పాలనే జరిగిందంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అభిమానులు ఇంకే సీఎంకి లేరంటూ చెప్పారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపైన మాట్లాడారు. అదేవిధంగా రీసెంట్గా హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. మొత్తం కూడా అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నారు, ఎందుకు అంబేద్కర్ సెక్రటేరియట్కి వెళ్ళడం లేదు, అంత డబ్బులతో కట్టినటువంటి సెక్రటేరియట్కు ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రశ్నించారు. దానిపైన కూడా రెస్పాన్స్ అవుతూ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పాత సెక్రటేరియట్ను ఎందుకు అప్పుడు కేసీఆర్ కూల్చేశాడు, ఎందుకు కొత్తది కట్టాల్సి వచ్చింది, ప్రస్తుతం సమయాన్ని అంటే టైంని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరగా ఉన్నటువంటి ఇంటికి లేదంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తున్నారు సీఎం, అంతకుమించి ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదంటూ కూడా చెప్పారు. మరొక వైపు ప్రస్తుతం రుణమాఫీ అని చెప్తున్నారు. కనీసం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులే కానివ్వండి, రుణమాఫీ సొమ్ము కూడా ఎవరికి పడలేదు వస్తున్నటువంటి ఆరోపణల పైన 10 ఏళ్లలో కేసీఆర్ రుణమాఫీ ఎంతమందికి చేశారో సమాధానం చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం రుణమాఫీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్తున్నారు. రీసెంట్గా కూడా రైతు భరోసా చేసి ఎంతోమంది పేద రైతుల్లో కూడా ఆశలు నింపారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఫామ్ హౌస్ పాలన ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళంతా దొరలు మాత్రమే, వాళ్ళు ప్రజలైతే కాదు అంటూ కూడా సూటిగా సమాధానం చెప్పినటువంటి. మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే వస్తాయి. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఫిబ్రవరి 3 తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును అనౌన్స్ చేస్తాము. ఇప్పటికే 3 పేర్లను కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి హైకమాండ్కి పంపించాము. హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నేమ్స్ కూడా ప్రకటన చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఎస్ ఏమో మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే అటు మహేష్ కుమార్ గౌడ్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు అటు భిక్షాటన చేయాల్సిన అవసరమే లేదంటూ కూడా అది చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా అటు కౌన్సిల్ సమావేశంలో కూడా వాళ్ళు చేస్తున్న గందరగోళం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక ప్రజల్లో ప్రభుత్వంపై ఒక నెగిటివిటీ తీసుకురావడానికి ఇలా భిక్షాటన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా రీసెంట్ డేస్లో బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కేవలం కాంగ్రెస్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయాలి, నెగిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే మాత్రమే చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్గా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి 4 పథకాలు 2 పథకాలు అటు రేషన్ కార్డే కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పైన మోదీ ఫోటో పెట్టాలి, లేదంటే కేంద్రం నుంచి నిధులు ఇవ్వము, ఏకంగా బియ్యం ఇవ్వము, డబ్బులు ఇవ్వము అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. దాన్ని కూడా వెంటనే కాంగ్రెస్ నాయకులు ఎంపీల నుంచి మినిస్టర్ల దాకా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకే పెట్టాలి, కానీ మీరు తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఇక్కడ నుంచి గెలిచి ఎంపీలు అయ్యి సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, సో మీరు సెంట్రల్లో కొట్లాడి డబ్బులు తీసుకురావాలి, కానీ మా పైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎప్పుడైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందో నేరుగా బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన వేషంలో వెళ్ళి జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిధులు ఇవ్వండి అంటూ కూడా భిక్షాటన చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అసలు మమ్మల్ని అడగడం ఏంటి, నిధులు ఇవ్వాల్సిందే కేంద్రము, ఇదే భిక్షాటన వెళ్ళి కేంద్రంలో చేయండి, అక్కడ నుంచి నిధులు తీసుకురండి అంటూ కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే మొత్తం కూడా ప్రస్తుతం నిధులు ఇవ్వాల్సిందే కేంద్రం, కానీ రాష్ట్రమే నిధులు ఇవ్వడం లేదు, రాష్ట్రం నుంచే డబ్బులు రావడం లేదు, ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పబ్లిక్లోకి నెగిటివ్గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము అడ్డుకుంటాము అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అన్నట్టుగానే ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా
అసలు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా స్టేట్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి డబ్బుల్లోనే అనేక పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలు కూడా అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కేంద్రంతో మేము కొట్లాడతాము, మాతో పాటు మీరు కూడా రండి, కలిసి కొట్లాడి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొద్దాము అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ అసలు కేంద్రం నుంచే నిధులు రావట్లేదు అని తెలుసుకోకుండా నేరుగా బీజేపీ వాళ్ళు మాత్రం రాష్ట్రమే నిధులు ఇవ్వట్లేదు అని ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్ యూ.